హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ టెక్నిక్స్. ఇప్పుడు మనం బ్రదర్ T220 లేదా 420 ప్రింటర్లో పేపర్ జామ్ అయితే ఎలా తీయాలో చూద్దాం. ముందుగా ఇక్కడున్న పేపర్ ట్రేని బయటికి తీయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు జామ్ అనేటువంటి పేపర్ కనిపిస్తుంది. ఇది చాలా లోపలికి ఉండటం వలన దీనిని ఇలా ఎట్టి పరిస్థితిలో వెనక్కి లాక్కండి. దీని బ్యాక్ సైడ్ వెళ్ళి వెనక వైపు నుంచి తీయాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు వెనక వైపు ఎలా తీస్తాము. ఇది ప్రింటర్ వెనక భాగం. ఇప్పుడు ఈ డోర్ ఎలా తీయాలో చూడండి. ఇక్కడ ఒక డోర్ ఉంటుందండి. ఈ డోర్కి ఇక్కడ ఒక చిన్న నాబ్ లాగా ఇస్తారు. దీని కిందకి ఇలా ప్రెస్ చేసి ఇలా అనండి, డోర్ బయటకు వస్తుంది. జామ్ అయినటువంటి పేపర్ కనిపిస్తుంది. ఈ పేపర్ని జాగ్రత్తగా ఇలా తీసేసేయండి. తీసి తిరిగి డోర్ వేసేసేయండి. ఇది ఈ ప్రింటర్లో పేపర్ జామ్ అయితే తీసేటువంటి విధానం. ఇప్పుడు పేపర్ జామ్ అయితే ఎలా తీయాలో తెలుసుకున్నాం కదా. అసలు పేపర్ ట్రేలో పేపర్ ఏ విధంగా పెడితే పేపర్ జామ్ కాకుండా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, పేపర్ బండిల్ తీసుకున్న తర్వాత దీన్ని ఇందులో పెట్టే ముందు, ట్రేలో పెట్టే ముందు వీటిని విడివిడిగా వచ్చేలాగా చూసుకోండి. ఈ విధంగానే పేపర్లన్నీ విడివిడిగా వచ్చేలాగా చేసుకొని తర్వాత వీటిని ట్రేలో ముందు ఈ డోర్ ఓపెన్ చేసి ఈ ట్రేలో ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు గ్రీన్ కలర్ లివర్స్ కనిపిస్తాయి. వీటిని గైడ్స్ అంటారు. ఈ గైడ్స్ అనేది లెఫ్ట్ దగ్గరికి దూరానికి జరుపుకోవడానికి వీలుగా ఉంటుంది. పేపర్ సైజ్ ఎంత అవుతుందో అంతకు మీరు దగ్గరగా ఇన్సర్ట్ చేయడం ద్వారా పేపర్ జామ్ కాకుండా చేసుకోవచ్చు. అదే మీరు దీన్ని దూరంగా పెట్టారనుకోండి, ఇప్పుడు చూడండి, పేపర్ ఇలా రొటేట్ అవుతుంది. ఈ విధంగా తిరగకుండా ఉండాలి అంటే ఈ పేపర్ గైడ్స్ని కరెక్ట్గా పేపర్ సైజుకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఇన్సర్ట్ చేస్తే మీకు పేపర్ లోపల జామ్ కాకుండా ఉంటుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి.